Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 4th మేకి సంబంధించినటువంటి కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నిన్న మనం లైక్ 3rd మేకి సంబంధించినటువంటి అసైన్మెంట్ దాన్ని చూద్దాం. దాని సొల్యూషన్తో అయితే మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ అ సెషన్. ఎవరెవరైతే ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నించారో వన్స్ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఆన్సర్స్ కరెక్టా లేదా చెక్ చేసుకోండి. రైట్, చేయలేకపోయిన వాళ్ళు కూడా ఓకే, ట్రై టు అండర్స్టాండ్ వేర్ దే హ్యావ్ కమిటెడ్ ఎ మిస్టేక్. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్. ఓకే, సో 9-lettered వర్డ్ అడిగాడు. నౌన్ అంటున్నాడు. వన్ హూ ఫైల్స్ అ సూట్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. ఇది మనకి 1 word సబ్స్టిట్యూట్గా చాలాసార్లు అడగడం జరిగింది. సో దిస్ ఈస్ రిఫరింగ్ టు ఎ పర్సన్ కాబట్టి ఇట్స్ ఎ కామన్ నౌన్. దీన్ని మనం కామన్ నౌన్గా చెప్పచ్చు. ఓకే, వాట్ డూ యూ కాల్ దట్ పర్సన్? ఫైల్స్ అ సూట్ అన్నాడు అంటే ఒక దావా వేసేవాడిని మనం ఏమంటాం? ఈజ్ నథింగ్ బట్ ప్లెయింటిఫ్ అంటాం. PLAINTIFF, ప్లెయింటిఫ్. రైట్, ప్లెయింటిఫ్ refers to a common noun. Clear? The election commission on Thursday directed, ఆదేశించింది. రైట్, directed all political parties to dash. 2 తర్వాత V1 రావాలి. ఓకే, enrolling or registering voters for post election beneficiary oriented schemes under the guise of surveys. under the guise అంటే ఏంటమ్మా? ముసుగులో. guise అంటే రివీలింగ్, నాట్ రివీలింగ్ యువర్ ఐడెంటిటీ. ఓకే, సో యూఆర్ ట్రైంగ్ టు హైడ్ యువర్ ఐడెంటిటీ, దట్ ఈస్ గైజ్, ముసుగేయడం. రైట్, guise of surveys saying it dash to corrupt practice under election law. రైట్, సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపించింది? సేయింగ్ ఇట్ డాష్ టు అన్నాడు. ఇట్ సేయింగ్, ఇట్ అనేది సబ్జెక్ట్గా తీసుకుంటే ఇక్కడ మనకి వర్బ్. సో 2 వర్బ్సే. కాకపోతే ఇట్ అన్నాడు కాబట్టి 3rd person కాబట్టి ఇక్కడ మన వర్బ్కి ఎస్ ఫామ్ ఉండాలి. అంటే V5గా తీసుకోవచ్చా? V5 ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ V5? V ప్లస్ SRES. దీన్ని మనం సింబాలిక్గా V5 అని చెప్తాం కదా, V5. ఓకే, ఇక్కడ V5 ఉండాలి, అక్కడ V1 ఉండాలి. చూడండి, అన్నీ అలానే ఇచ్చాడా? చూడండి, అన్నీ ఎస్లు ఉన్నాయి. టెండ్స్ టు అని, లీడ్స్ టు అని, మేక్స్ టు అని, అమౌంట్స్ టు అని. ఇట్ లీడ్స్ టు కరప్ట్ ప్రాక్టీస్. ఓకే, డైరెక్టెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు స్టార్ట్ ఎన్రోలింగ్ ఆర్ రిజిస్టరింగ్ ఓటర్స్. అంతేనా? ఎన్రోల్ చేయడానికి ఇప్పుడు చెప్తుందా? డైరెక్షన్స్ ఇప్పుడు ఇస్తుందా? ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చేసాయి, ఈ టైంలో చెప్తుందా ఎన్రోల్ చేసుకోమని? ఖచ్చితంగా స్టార్ట్ అయితే కాదు. స్టార్ట్ అన్నా ఇనిషియేట్ అన్నా సేమ్ కాబట్టి ఈ 2 కావు. సిని మనం అలా ఎలిమినేట్ చేసాం. కమింగ్ టు బి, రెజ్యూమ్ అంటే కంటిన్యూ. సేయింగ్ ఇట్ టెండ్స్ టు కరెక్ట్ ప్రాక్టీస్ అండర్ ఎలక్షన్ లా. ఇట్ టెండ్స్ టు ఇట్ అమౌంట్స్ టు అమౌంట్స్ టు అంటే ఇట్స్ ఈక్వివలెంట్ టు అని అర్థం. అమౌంట్స్ టు అంటాం. ఇట్ అమౌంట్స్ టు మీన్స్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు దేనికి సమానం? కరప్ట్ ప్రాక్టీస్కి సమానం. అండర్ ద ఎలక్షన్ లా, ఎలక్షన్ చట్టాల ప్రకారం. రైట్, అది కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది, అనైతిక చర్య. రైట్, సీజ్ అంటే స్టాప్ అన్నది కరెక్ట్. ఎన్రోల్మెంట్ని ఇక్కడ ఆపండి అని చెప్పడం. రైట్, ఎన్రోలింగ్ ఆర్ రిజిస్టరింగ్ ఓటర్స్ ఫర్ పోస్ట్ ఎలక్షన్ బెనిఫిషరీ ఓరియంటెడ్ స్కీమ్. ఎలక్షన్స్ అయిన తర్వాత బెనిఫిట్స్ అందుకోవడం. రైట్, బెనిఫిషరీ ఓరియంటెడ్ స్కీమ్స్. ఓకే, ఇన్ ద గైజ్ ఆఫ్ సర్వేస్ అని పేరు చెప్పి సర్వేస్ ముసుగులో ఇలా చేయడం అనేది కరప్ట్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే నిర్దేశించడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? తర్వాత ఒకసారి రివిజన్ వొకాబులరీ చూద్దాం. కమింగ్ టు దిస్, నిన్న మనం నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనమ్మా? రైట్, సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమొస్తుంది? కిట్టి, ఇట్స్ నౌన్. కిట్టి అంటే ఏంటమ్మా? జిఎస్టీ కిట్టి అన్నాడు కదా, అంటే జిఎస్టీ కలెక్షన్ మనం ఎక్కడైతే మొత్తం గ్యాదర్ చేస్తాం ఆ కిట్టి ఈజ్ నథింగ్ బట్ 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి యాజ్ ఎ క్యాట్ని కూడా మనం కిట్టి అంటాం. అలానే మనం నేర్చుకున్నటువంటి కాంటెక్స్లో నిన్న ఎడిటోరియల్లో కిట్టి ఈజ్ లైక్ అక్యూములేటింగ్ అని చెప్పచ్చు. రైట్, అక్యూములేషన్. మీరంతా దాన్ని
రైట్. ఏం చేశారమ్మా? అక్యూములేటింగ్ కాదు, అది అక్యూములేషన్, రైట్. నౌన్ కదా, అక్యూములేషన్ అంతా గ్యాదర్ చేయడం, రైట్. గ్యాదర్ అమౌంట్, గ్యాదర్ సమ్ అమౌంట్, ఓకే, దట్ ఈస్ బేసిక్లీ యువర్ కిట్టి అని చెప్పొచ్చు. సో అది ఎక్కువగా మనకి రెవెన్యూస్, మనీకి సంబంధించినటువంటి కాంటెక్స్లో మనం వాడతాం. ఓకే, సో ఫండ్ అని, రీసోర్సెస్ అని, స్టాక్ పైల్ అని కూడా చెప్పొచ్చు. స్టాక్ పైల్, ఫండ్, దట్ ఈస్ కిట్టి, కరెక్ట్. తర్వాత లెవీ, లెవీ అనేది నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. లెవీ అంటే లెవీ, ట్యాక్సెస్ ఆర్ లెవీడ్ అంటారు, అంటే ట్యాక్సెస్ అన్నవి వెయ్యటం, ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం అంటాం కదా, ఇంపోజ్ని మనం లెవీ అనొచ్చు. అలానే ట్యాక్స్ని కూడా లెవీ అనొచ్చు యాజ్ అ నౌన్గా. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు యూస్ లెవీ యాజ్ అ వర్బ్, ఇట్ మీన్స్ ఇంపోజ్, అండ్ లెవీ యాజ్ అ నౌన్, ఇట్ ఈస్ అ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ అంటే డ్యూటీ. డ్యూటీ అంటే ఏమనుకుంటున్నారు? బాధ్యత అనుకుంటున్నారా? డ్యూటీ అంటే కాదు, డ్యూటీ అంటే ట్యాక్స్ అని కూడా అంటాం. ట్యాక్స్ని కూడా మనం అనొచ్చు, లెవీ అని కూడా చెప్పచ్చు. లెవీని నౌన్గా వాడేటప్పుడు దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, డ్యూటీ అని చెప్పచ్చు. మనం దాన్నే టోల్ అని, ట్యాక్స్ అని, టారిఫ్ అని, ఇవన్నీ కూడా సేమ్. క్లియర్? నెక్స్ట్ ఎనామలీ, నౌన్. ఎనామలీ సింగులర్ నౌన్, ఎనామలీస్ ప్లూరల్ నౌన్. మనం ఎనామలీస్ అని నేర్చుకున్నాం. అంటే ఎలా ఎనామలీస్ అంటే ఏంటమ్మా? ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు. ఆప్షన్ బి. ఎక్కడెక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం అనే సెన్స్లో మనం ఇర్రెగ్యులారిటీ గురించి మనం డిస్కస్ చేసాం నిన్న ఎడిటోరియల్లో. క్లియర్? ఇర్రెగ్యులారిటీని మనం ఏమనొచ్చు? అబ్నార్మాలిటీ అనొచ్చు, ఇన్కన్సిస్టెన్సీ అని కూడా చెప్పొచ్చు. అబ్నార్మాలిటీ, ఇన్కన్సిస్టెన్సీ అని కూడా చెప్పొచ్చు. ఈ రెండు కూడా నౌన్సే కదా, బోత్ ఆర్ నౌన్స్. తర్వాత స్కరీ, స్కరీ ఈస్ హరీ, తొందరగా. హేస్ట్ అంటాం కదా, హరీ అన్న, హేస్ట్ అన్న, అనాలోచితంగా త్వరగా ఏదో చేసేయాలనేటువంటి ఆతృత, రైట్. దట్ హరీ ఆర్ హేస్ట్ అని మనం చెప్పచ్చు. ఓకే, థ్రాంగ్ అనొచ్చా? థ్రాంగ్, ట్రాట్ కూడా సేమ్. థ్రాంగ్ అన్నా, ట్రాట్ అన్నా సేమ్. బజిల్ అన్నా తొందరగా, ఫాస్ట్గా, గాబరుగా, రైట్. స్క్వేర్ ఆఫ్, నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మీరు దేనైనా యువర్ ఆర్గ్యూయింగ్. ఓకే, బ్యాటిల్ అనొచ్చు, స్క్వేర్ ఆఫ్. అపోజ్ అనొచ్చు. ఓకే, అపోజ్, డి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అపోజ్ చేయడం కావచ్చు, వారితో ఆర్గ్యూ చేయడం కావచ్చు, ఫైట్ కావచ్చు, బ్యాటిల్ కావచ్చు, ఆర్గ్యూ కావచ్చు, వ్యతిరేకించడం, రైట్. దట్ ఈస్ బేసిక్లీ యువర్ స్క్వేర్ ఆఫ్. ఇంపరేటివ్. Okay, imperative is like what we say, adjective గా తీసుకోవచ్చు, which is nothing but something very essential. అంటే ఏమవుతుందమ్మా? వైటల్, ఎసెన్షియల్, నెసెసరీ, ఓకే, ఇంపార్టెంట్, ఆల్ దీస్ ఆర్ adjectives కదా. ఎసెన్షియల్, ఇంపార్టెంట్, వైటల్, క్రూషియల్ కదా. ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు yesterday's editorial vocabulary. Anomaly is a negative. Scurry, square of, imperative, kitty, levy, right? So with this we have completed today's revision. Now let us move on to our favorite part, that is nothing but our editorial analysis. So editorial analysis lo ee roju vachinatundi title sexual crimes videos. లైంగిక దాడులు. ఓకే, క్రైమ్స్ అంటే ఏంటమ్మా? నేరాలు, లైంగిక నేరాలు అంటాం కదా, అలానే దానికి సంబంధించినటువంటి వీడియోస్. అయితే ఈ కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు వచ్చింది అన్నది చూద్దాం. ద సెక్షువల్ అసాల్ట్ కేసెస్ ఇన్ కర్ణాటక మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్ విత్ సెన్సిటివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ అంటాడు అంటే చాలా సెన్సిబుల్గా. సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటంటే కొన్ని ఐడెంటిటీస్ని, ఎవరి మనం ఏమంటాం, ప్రైవసీకి భంగం కలిగించకుండా, కొన్ని గోప్యమైనటువంటి వివరాలని బయట పెట్టకుండా కేసుని దర్యాప్తు చేపించాలి. అది కూడా కర్ణాటకలో కొన్ని సెక్షువల్ అసాల్ట్ కేసెస్, లైంగిక దాడులు అంటాం తెలుగులో. అయితే కర్ణాటకలో కొన్ని కేసెస్ ఉన్నాయి, దాన్ని విచారణ చేపట్టాలి. అది కూడా ఎలా చేపట్టాలి? విత్ సెన్సిటివిటీ అంటున్నాడు. సెన్సిటివిటీ అంటే దాన్ని చాలా జాగ్రత్తగా, టేకింగ్ ఆల్ డ్యూ కేర్. సో ప్రతిదాన్ని రివీల్ చేయకుండా కొన్ని
ఎస్పెషలీ అమ్మాయిలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఆ కేసెస్లో వారి గోప్యతకి ఎక్కడ కూడా, ప్రైవసీకి ఎక్కడ కూడా భంగం కలిగించకుండా యూ నీడ్ టు డీల్ విత్ దట్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలన్నట్టుగా ఈరోజు అయితే ఎడిటోరియల్ చెప్తుంది. అయితే ఒకసారి మనం డీప్లోకి వెళ్దాం. అసలు కర్ణాటకలో ఎవరు ఇందులో, ఓకే, హూ ఆర్ ద విక్టిమ్స్ అండ్ హూ ఆర్ ద కల్ప్రిట్స్ అన్నది చూద్దాం. The Karnataka police and the state administration must act with utmost sensitivity, professionalism and swiftness to ensure the safety and the privacy of the women who have complained of multiple counts of rape and sexual harassment by ప్రజ్వల్ రేవన్న. ఇది ఇతను మెయిన్ నిందితుడు, అక్యూజ్డ్ అనొచ్చు. మనం డిసైడ్ చేయలేం అతను తప్పు చేశాడా లేదా మనకు తెలియదు, కానీ ఆరోపణలు అయితే ఇతని మీద ఉన్నాయి. అసలు ఇతను ఎవరు? ప్రజ్వల్ రేవన్న, ద నౌ సస్పెండెడ్ జనతాదళ్ సెక్యులర్ పార్టీ లీడర్. ప్రస్తుతానికి అతన్ని సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి. జనతాదళ్ సెక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇతను. ద సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ హసన్ అనేటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ, హసన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ అనమాట అతను. ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచినటువంటి ఎంపీ ఈ ప్రాంతం నుంచి, కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ అనమాట. అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ హెచ్డి దేవగౌడ. అది ఓకే, ఫార్మర్ మాజీ ప్రధాని. ఓకే, హెచ్డి దేవగౌడ గారు ఆయన మనవడు అనమాట. అయితే ఆగండి, ఇది ముందు చెప్పలేదు కదా, మన ఫోకస్ అంతా ఎవరు చేశారు ఆ నిందితుడి మీదకి వెళ్ళిపోయింది, కానీ ఆ ముందు పోర్షన్ మనం డిస్కస్ చేయలేదు. కర్ణాటక పోలీసు, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, రైట్, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా చాలా సెన్సిటివిటీతో కూడుకున్నటువంటి, రైట్, సెన్సిటివిటీ అంటే చెప్పాను కదా, ఏవి రివీల్ చేయాలి, ఏవి రివీల్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా. అలానే ప్రొఫెషనలిజం, రైట్, హుందాతనం. ప్రొఫెషనలిజం అంటే హుందాగా వ్యవహరించాలి. అండ్ స్విఫ్ట్నెస్ అంటే చాలా త్వరగా. స్విఫ్ట్నెస్ అంటే స్పీడ్గా, స్లోగా కాకుండా కొంచెం స్పీడ్గా, త్వరితగతిన ముగిసేటట్లు ఇప్పుడు యాక్ట్ చేయాలి. ఓకే, మస్ట్ యాక్ట్ అంటున్నాడు. మస్ట్ యాక్ట్ అంటే వ్యవహరించాలి, స్విఫ్ట్నెస్తో వ్యవహరించాలి. ఎందుకు? టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ అండ్ ప్రైవసీ ఆఫ్ ద ఉమెన్, వారి భద్రత, అదేవిధంగా వారి గోప్యత, ఈ రెండిటికి భంగం కలిగించకుండా ప్రవర్తించాలి, నడుచుకోవాలి అన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఆ విమెన్ ఎవరు? ఆ విమెన్ ఎవరంటే వాళ్ళే కంప్లైంట్ చేశారు. ఏమని? ఎవరి గురించి? మల్టిపుల్ కౌంట్స్ ఆఫ్ రేప్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఓకే, ఈ ప్రజ్వల్ రేవన్న అనేటువంటి వ్యక్తి వారిని, ఓకే, రేప్కి అలానే సెక్షువల్, లైంగిక దాడి, ఓకే, సెక్షువల్ హెరాస్మెంట్ అంటాం కదా. సో ఆ కంప్లైంట్స్ మీద ఇతని మీద ఆరోపణలు అయితే చేశారు ఆ విమెన్. సో వారి ప్రైవసీ, సేఫ్టీని ఎక్కడ కూడా భంగం కలిగించకుండా ఇటు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఏమంటాం, ఫంక్షనరీస్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనా వ్యవస్థ. సో రాష్ట్రాన్ని యొక్క పాలనా వ్యవస్థ కావచ్చు, అలానే పోలీసులు కావచ్చు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, చాలా సెన్సిటివిటీతో, ప్రొఫెషనలిజంతో, అలానే స్విఫ్ట్నెస్తో నడుచుకోవాలి అన్నట్టుగా చెప్పాడు. While the state government acted promptly by seeking cancellation of Mr. Revanna's diplomatic passport, the special investigation team formed to inquire into the rape and sexual harassment charges must ensure the videos of these allegedly forced sexual acts that show Mr. Revanna with several women are immediately taken down and the identities of the women protected. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, చాలా ప్రాంప్ట్గా, అంటే వెంటనే, ప్రాంప్ట్లీ అంటే ఏంటమ్మా, చాలా త్వరగా. ప్రాంప్ట్ అంటే ఇమీడియట్గా అని అర్థం. బై సీకింగ్ క్యాన్సిలేషన్. సో ఎలా రెస్పాండ్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ చేసేసింది మిస్టర్ రేవన్నాకి సంబంధించినటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్. అది కొంతమందికి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ఒక పాస్పోర్ట్ అది. ఓకే, ఎప్పుడైనా మనకి ఒక కంట్రీకి సంబంధించినటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తే అతనికి కొంచెం స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. మిగతా వారిలాగా వారికి ట్రీట్మెంట్ ఉండదు. కొన్నిట్లో వారికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. లైక్ వారికి కొంత ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఉంటుంది, రైట్. కొంచెం స్పెషల్గా వారిని ట్రీట్ చేస్తారు. ఎక్కువసేపు వాళ్ళని నిల్చోబెట్టకుండా త్వరగా రైట్ వెరిఫై చేసి వారిని పంపించే విధంగా ఉంటే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ హోల్డర్ అయినా అది ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. ఓకే,
బై సీకింగ్ క్యాన్సిలేషన్. అంటే క్యాన్సిల్ వీళ్ళు చేయలేరు, స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో సీకింగ్ అంటే కోరిందనమాట. సో మన స్టేట్ గవర్నమెంట్ కోరింది ఇతన్ని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయాలని. అలానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫార్మ్ టు ఇంక్వైర్ ఇంటూ ద రేప్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంక్వైర్ అనేటువంటి వర్బ్తో ఇంటూ అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఇంక్వైర్ ఇంటూ సంథింగ్, రైట్, విచారణ చేపట్టడం. అతని మీద ఏదైతే నమోదైందో, రైట్, ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, రేప్ కావచ్చు, ఈ ఛార్జెస్ ఏవైతే ఫ్రేమ్ అయ్యాయో, అక్యూజ్డ్ అయ్యాయో అవి ఎంతవరకు కరెక్ట్ అన్నదాన్ని ఎంక్వైర్ చేయడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మస్ట్ ఎన్ష్యూర్ ద వీడియోస్ ఆఫ్ దీస్ ఎలిజెడ్లీ ఫోర్స్డ్ సెక్షువల్ యాక్ట్స్. బలవంతంగా వారితో కొన్ని లైంగిక చర్యలకి పాల్పడినట్లు ఉన్నటువంటి కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి, అందులో రేవణ గారు ఉన్నట్టు, ఓకే, చాలామంది విమెన్తో ఉన్నట్టుగా, సో అవి బయటపడ్డాయి. సో అది నిజమా కాదా అన్నదాన్ని వీళ్ళు ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. ఆర్ ఇమీడియట్లీ టేకెన్ డౌన్, అంటే వాటిని సేకరించారు ఆ వీడియోస్ని, అండ్ ద ఐడెంటిటీస్ ఆఫ్ ద విమెన్ ప్రొటెక్టెడ్. సో ఆ పర్టికులర్ వీడియోలో ఉండేటువంటి విమెన్ వారి యొక్క ఐడెంటిటీని ఎక్కడ కూడా బయట పెట్టనివ్వకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ allegations of sexual misconduct by those holding high office have made distressing headlines. చూసారా, గత కొన్నేళ్లుగా చూస్తే కనుక అలిగేషన్స్, చాలా వరకు ఇటువంటి ఎక్యూజేషన్స్, ఇటువంటి ఆరోపణలు అయితే మనం చాలాసార్లు చూసాం. అది కూడా సెక్షువల్ మిస్కండక్ట్, లైంగికంగా ఇలా చాలా జుగుప్స కలిగించే విధంగా బిహేవ్ చేయడం. అది కూడా ఎవరు? దోస్ హోల్డింగ్ హై ఆఫీస్, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటి జుగుప్స కలిగించేటువంటి పనులకి పాల్పడుతున్నట్టుగా మనం చాలాసార్లు ఎలిగేషన్స్ ఈ మధ్య కాలంలో అయితే చూడటం జరిగింది. అది చాలా వరకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. డిస్ట్రెస్సింగ్ అంటే ఏంటమ్మా? చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. డిస్ట్రెస్సింగ్ హెడ్లైన్స్, బికాస్ అందరి నోట్లో నాడడం, పేపర్లో హెడ్లైన్స్ కింద రావడం, అది చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేయడం అనేది సబబు కాదు. బట్ అలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి గత కొన్నాళ్లుగా. దీస్ ఆర్ ఏ రిమైండర్ ఆఫ్ ద హైలీ అన్ఈక్వల్ పవర్ డైనమిక్స్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు బ్రింగ్ ద పెర్పెట్రేటర్స్ టు అకౌంట్. ఇవన్నీ, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని దేన్ని గుర్తు చేస్తున్నాయి అంటే దీస్ ఆర్ ఏ రిమైండర్ అంటున్నాడు. రిమైండర్ అంటే మనకి ఒక వార్నింగ్ లాగా. ఏమని, దేన్ని వార్న్ చేస్తున్నాయి, దేన్ని రిమైండ్ చేస్తున్నాయి? హైలీ అన్ఈక్వల్ పవర్ డైనమిక్స్ అంటే ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటారో వారు సిస్టమ్స్, ఓకే, వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయగలరు, ఓకే, సాక్ష్యాలని తారుమారు చేయగలరు. వారు ఎలా చేసినా, ఓకే, ఎవరు వారిని ఏమి చేయలేరు అనేటువంటి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు. అలానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయంగా వారు ఎలా అయినా సాక్ష్యాలని తారుమారు చేయడం వల్ల కావచ్చు. సో ఏదైనా ఎలా అయినా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి తప్పు చేసిన వాళ్ళు, పర్పెట్రేటర్స్ అంటే ఎవరు? దోస్ హూ హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్, దే ఆర్ సెడ్ టు బి పర్పెట్రేటర్స్. వాళ్ళని టు అకౌంట్, బ్రింగ్ దెమ్ టు అకౌంట్ అంటే వారిని జవాబుదారీతనంగా, అంటే వారే తప్పు చేసిన విధంగా వారిని పట్టుకోవడం అనేది సాధ్యం కావట్లేదు. బికాస్ ఆఫ్ దిస్ అన్ఈక్వల్ పవర్ డైనమిక్స్. హై పొజిషన్లో ఉన్నవాడికి పవర్ ఎక్కువ, ఏమీ లేనివాడికి వాడు త్వరగా బుక్ అయిపోవడం, వాడు అన్నిట్లో, ఓకే, ప్రాబ్లంలో చిక్కుకోవడం, రైట్. హై పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రం సో దే ఇన్ఫ్లుయెన్స్ విత్ దేర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ద మల్టిపుల్ కంప్లైంట్స్ అండ్ చార్జెస్ అగేన్స్ట్ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ కసేర్గంజ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. గత కొన్నాళ్ళుగా మనం చెప్తున్నాం కదా, ఈ డిస్ట్రెస్సింగ్ హెడ్లైన్స్ అనే పదం వాడాడు. బాగా ఇబ్బంది కలిగించే విధంగా ఏవైతే హెడ్లైన్స్లో న్యూస్లా వచ్చినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో అందులో కొన్ని ఇన్స్టెన్సెస్ గురించి చెప్తున్నాడు, కొన్ని ఎగ్జాంపుల్స్. అవి ఏంటంటే సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎక్కడి నుంచమ్మా? భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కసేర్గంజ్ అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఉత్తరప్రదేశ్. అలానే మాజీ ప్రెసిడెంట్, అంటే ప్రస్తుతానికి అతన్ని పదవి నుంచి తీసేశారు, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, WFI. అప్పుడు మనం చాలాసార్లు చూసాం, ఆ టైంలో బాగా విమెన్ అథ్లీట్స్ కంప్లైంట్ చేశారు ఇతని మీద,
ఇతను లైంగిక దాడులకి పాల్పడినట్లుగా వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా చాలా ధర్నాలు చేయడం అదంతా న్యూస్లో బాగా రైట్ ట్రెండ్ అయింది, మనందరం చూసాం. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అతన్ని తొలగించారు ప్రెసిడెంట్ పదవి నుంచి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు, లేటెస్ట్గా వచ్చినటువంటి ఎగ్జాంపుల్. అంటే హై పొజిషన్స్లో ఉండేటువంటి వ్యక్తులు ఎలా లైంగిక దాడులకి పాల్పడుతున్నారు, వారికి ఏమాత్రం భయం లేకుండా వారు ఎలా చేయగలుగుతున్నారు అనే విషయాలపై సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ రేర్లీ కమ్ ఫార్వర్డ్ టు కంప్లైన్. ఇది మన అందరికీ తెలిసిందే. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఓకే, ఈ సెక్షువల్ అబ్యూస్కి గురవుతారో, ఓకే, సో ఈ లైంగిక దాడులకి పాల్పడినటువంటి వ్యక్తులు కాదు, లైంగిక దాడుల వల్ల రైట్ విక్టిమ్స్ అంటున్నాం కదా, ఆ విక్టిమ్స్ ఎవరు కూడా ముందుకు రారు కంప్లైంట్ చేయడానికి. రేర్లీ అంటే ఇంకా చాలా అరుదుగా వస్తుంటారు, రేర్లీ. అండ్ వెన్ దే డూ, ఒకవేళ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఆఫెన్ వెన్ దేర్ ట్రామా ఈజ్ అన్బేరబుల్. వారికి ఉన్నటువంటి పెయిన్ అంటాం కదా, ట్రామా ఇస్ లైక్ పెయిన్ అసలు అన్కంట్రోలబుల్, ఇంకా మన వల్ల కాదు, ఇంకా మనం ఈ పెయిన్ బేర్ చేయలేము అనేటువంటి ఒక స్థితికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఆర్ వెన్ దే హ్యావ్ ఫెమిలియర్ సపోర్ట్. అంటే ఫెమిలియర్ అంటే ఏంటమ్మా, దాన్ని స్పెల్లింగ్ మిస్టేకా, ఫెమిలియరా కాదు. ఫెమిలియర్ అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి సపోర్ట్. ఫ్యామిలీ నౌన్, ఫెమిలియర్ యాడ్జెక్టివ్. కుటుంబం నుంచి సహకారం లభించడం, వారి మద్దతు లభించడం వల్ల మాత్రం కూడా సాధ్యం అవుతుంది అలా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడానికి. ఆర్ ఇఫ్ దే ఫీల్ కాన్ఫిడెంట్ దట్ జస్టిస్ ఇస్ లైక్లీ టు బి సర్వ్డ్. లేకపోతే ఇట్లా కూడా వాళ్ళు భావించవచ్చు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తపరిస్తే గనక, వారు అనుకుంటే గనక, అప్పుడు కూడా వాళ్ళు ముందుకొచ్చి దే కెన్ ఆన్సర్, లైక్ దే కెన్ కంప్లైంట్. క్లియర్? వైల్ దే సీక్ ప్రైవసీ అండ్ సేఫ్టీ. కాకపోతే వారు కోరుకునేది ఏంటి, గోప్యత మరియు భద్రత. సో ఎందుకంటే కంప్లైంట్ చేస్తున్నాం అంటే వారిపైన డెఫినెట్గా టార్గెట్ చేస్తారు, వాళ్ళని ఎక్కడైనా బయట దాడి చేసే ప్రమాదం ఉంది. సో వారికి భద్రతను అయితే కల్పించాలి, అదేవిధంగా వారి ఐడెంటిటీని ఎక్కడ కూడా పబ్లిక్కి తెలియనివ్వకుండా చూసుకోగలగాలి. రైట్? సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఏ సీక్ ప్రైవసీ, కోరుకుంటున్నారు గోప్యతను అలానే భద్రతని కోరుకుంటారు. వెన్ ఏ సర్వైవర్ ఫైల్స్ ఏ కంప్లైంట్ ఇట్ emboldens others to speak up, especially when it involves serial offenders. ఓకే, సర్వైవర్ అంటే బాధితుడు, ఒక బాధితురాలు అనుకోండి. పోనీ బాధితురాలు కానీ కంప్లైంట్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా ఏమవుతుంది, దేనికి దారితీస్తుందంటే ఇట్ ఎంబోల్డెన్స్ అదర్స్, మిగతా వారిలో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. బోల్డ్ అంటే మీకు తెలుసు కదా, బోల్డ్ అంటే ధైర్యం, ఎంబోల్డెన్ అంటే ధైర్యాన్ని నింపడం. రైట్? మిగతా వాళ్ళలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. టు స్పీకప్, మాట్లాడడానికి వారికి ప్రేరేపిస్తుంది, ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది. ఎస్పెషలీ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ సీరియల్ అఫెండర్స్, వరుసగా ఎవరైతే ఇట్లాంటి దాడులకి పాల్పడుతుంటారో, ఎస్పెషలీ అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వారందరికీ ఒక ధైర్యాన్ని అయితే నింపడంలో ఇది ఒక పాత్ర వహిస్తుంది. సర్వైవర్ ఎప్పుడైతే ఒక కంప్లైంట్ని ఫైల్ చేస్తాడు. ద పోలీస్ ఆర్ ఫైండింగ్ it difficult in getting many of the women in the videos to register a complaint. అక్కడ ఆ వీడియోస్లో ఉండేటువంటి చాలామంది విమెన్ ఉన్నారు. సో వారందరినీ తీసుకొని వారందరి దగ్గర నుంచి కంప్లైంట్ సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అది చాలా క్లిష్టతరం అవుతుంది. ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, అంత సులువుగా వారందరి చేత కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ అవేవి కూడా సఫలీకృతం కావట్లేదు, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరెవరైతే వీడియోస్లో ఉన్నటువంటి విమెన్ ఉన్నారో వారందరినీ కూడా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు అని చెప్తున్నాడు. బోత్ మిస్టర్ రేవన్న అండ్ హిస్ ఫాదర్ అండ్ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హెచ్డి రేవన్న ఫ్రమ్ Holenarseepur in Karnataka have been summoned by the SIT. ఎవరమ్మా? మిస్టర్ రేవన్న అండ్ హిస్ ఫాదర్ అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్న. ఇతను హెచ్డి రేవన్న, ఇతను మిస్టర్ రేవన్న. ఓకే, ఇంతకుముందు అతను పేరు చెప్పాడు కదమ్మా, ఏమని చెప్పాడు? హ్యావ్ యూ అబ్జర్వ్డ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్సన్? ప్రజ్వల్ కదా, ప్రజ్వల్ రేవన్న. ఇతను హెచ్డి రేవన్న. రైట్? దట్ ఈస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్. హెచ్డి రేవన్న, అంతేనా? ఎస్. సో వీరిద్దరిని కూడా
హ్యావ్ బీన్ సమన్డ్ బై దిస్ సిట్, అంటే మీరు వచ్చి కోర్టులో హాజరు కండి అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అతను కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనే. అతని ఫాదర్, రేవన్న ఫాదర్ అంటే హెచ్డి దేవగౌడ, మాజీ ప్రధాని కొడుకు అనమాట ఆయన. ఓకే, అతను హోల్ నర్సీపూర్ కాన్స్టిట్యుయెన్సీ, కర్ణాటకలో హోల్ నర్సీపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో వీరిద్దరిని కూడా సిట్ సమన్ చేసింది, అంటే వచ్చి హాజరవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజ్వల్ రేవన్న ఆన్ రేప్ ఛార్జెస్. అయితే ఎందుకు సమన్ చేసింది, కారణాలు ఏంటి? ప్రజ్వల్ రేవన్న ఏమో అతని మీద ఉన్నటువంటి ఎక్యుజేషన్ ఏంటి, రేప్ చేసినటువంటి ఛార్జెస్. అలానే అతని ఫాదర్కి ఏంటంటే కిడ్నాపింగ్ అంట. అండ్ ఎలిజెడ్ విక్టిమ్ టర్న్డ్ కంప్లైనెంట్. ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆమెని కావచ్చు, సో ఆమెని ఈయన కిడ్నాప్ చేశారు అన్నట్లుగా ఒక కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని కూడా కిడ్నాప్ కేసు కింద హాజరవ్వమని చెప్పడం జరిగింది. అలానే ప్రజ్వల్ రేవన్నకి రేప్ ఛార్జెస్ గ్రౌండ్స్ మీద హాజరవ్వాల్సిందిగా సిట్ అయితే సమన్ జారీ చేసింది. గివెన్ సచ్ గ్రేవ్ ఛార్జెస్. గ్రేవ్ అంటే అర్థం ఏంటమ్మా? సీరియస్. గ్రేవ్ ఈజ్ యాడ్జెక్టివ్, గ్రావిటీ ఈజ్ నౌన్. మీకు గ్రావిటీ అనే నౌన్ తెలిసి ఉండొచ్చు కదా. సో గ్రేవ్ ఛార్జెస్ అంటే సీరియస్ ఛార్జెస్. ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇట్ వుడ్ బీ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఫర్ బోత్ లీడర్స్ టు రిజైన్ ఫ్రమ్ పబ్లిక్ ఆఫీస్ టిల్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీట్. సో దీని అర్థం ఏంటంటే ఇట్ వుడ్ బీ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్, ఇదొక ఫ్రేజ్ అమ్మా. ఇట్ వుడ్ బీ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే సబబుగా ఉంటుంది, శ్రేయస్కరం అని చెప్పడం. ఇలా ఉంటే బాగుంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. ఎవరికి మంచిగా ఉంటుంది? ఫర్ బోత్ ద లీడర్స్, ఇరువురికి లాభదాయకం అంటే ఇరువురికి మంచిది. ఎలా ఉంటే మంచిది? టు రిజైన్ ఫ్రమ్ పబ్లిక్ ఆఫీస్, వారి పదవుల నుంచి వారు రాజీనామా చేసి ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు, ఓకే, ఇన్వెస్టిగేషన్ అంటే అక్కడ విచారణ అయ్యేంత వరకు వారు రిజిగ్నేషన్ చేసి పదవులకు దూరంగా ఉంటే అప్పుడు ఇద్దరికి కూడా మంచిది అన్నట్టుగా చెప్పాడు. సో ఇట్ వుడ్ బి ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే దట్ విల్ బి అప్రోప్రియేట్ అనే సెన్స్లో మనం ఈ ఫ్రేజ్ని వాడతాం, రైట్? దిస్ ఈజ్ లైక్ ఎన్ ఇడియం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కర్ణాటక సంబంధించినటువంటి ఒక కేసు నడుస్తుంది అనే విషయం మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అలానే ఎవరెవరు ఈ మధ్య కాలంలో చేశారు, వారు హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు అన్నదాన్ని కూడా మనకి ఈ ఎడిటోరియల్ ద్వారా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. క్లియర్? కొన్ని పదాలు కూడా నేర్చుకున్నాం, అవి వాటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెక్షువల్ అబ్యూస్ చూసారా? ఓకే, అబ్యూజ్ అంటే ఏంటి? తిట్టడం అని అనుకుంటాం మనకు జనరల్గా తెలిసిన వర్డ్ ఏంటి? అబ్యూజ్ అంటే తిట్టడం. అబ్యూజ్ అంటే మిస్యూజ్ అనే మీనింగ్ కూడా ఉంది. ఓకే, మిస్యూజ్ చూద్దాం. నెక్స్ట్ విల్ కమ్ టు వొకాబులరీ. రిలెంట్లెస్ adjective, relentlessly adverb. Relentlessly is an adverb, relentless is adjective. అంటే ఎడతెరిపి లేకుండా, కంటిన్యూస్గా, ఆపకుండా, నిర్విరామంగా అంటాం కదా. సో అది పెర్సిస్టెంట్, కాన్స్టెంట్, ఇన్సెసెంట్, అన్స్టాపబుల్ అంటాం కదా. ఎడతెరిపి లేకుండా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, కంటిన్యూస్గా. సో రిలెంట్లెస్ క్రిటిసిజం ఆర్ ప్రెషర్, సో విపరీతమైనటువంటి ఒత్తిడి, ఓకే, అలానే విమర్శలు, కంటిన్యూయింగ్ ఇన్ ఏ సివియర్ ఆర్ ఎక్స్ట్రీమ్ వే, చాలా సివియర్ వేలో వెళ్ళిపోవడం, ఆ కంటిన్యూషన్ అనేది, దట్ ఈస్ రిలెంట్లెస్. నెక్స్ట్ ఈజ్ ఈజ్ బేసిక్లీ వర్బ్. ఈజీ, దిస్ ఈజ్ యువర్ అడ్జెక్టివ్. ఓకే, ఈజ్ని నౌన్గా కూడా వాడచ్చు, రెండిటిగా కూడా వాడచ్చు. ఈజ్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. టు ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ క్రౌడింగ్ అంటే టు సాల్వ్, కొంత సులభతరం చేయడం. ఈజ్ చేయడం అంటే సులభతరం చేయడం, అంటే కాంప్లెక్స్గా ఉన్నదాన్ని సింపుల్ చేసే ప్రయత్నం చేయడం. టు మేక్ ఆర్ బికమ్ లెస్ సివియర్, డిఫికల్ట్, అన్ప్లెజెంట్ ఆర్ పెయిన్ఫుల్, అంతే కదా. పెయిన్ కానీ, సివియారిటీని కానీ, డిఫికల్టీని కానీ కొంత దాన్ని ఉపశమనం కలిగేలా చేయడం. ఓకే, సులభతరం చేయడం. సింప్లిఫై అంటాం, స్మూత్ అంటాం, ఫెసిలిటేట్ అంటాం. సో కొంతవరకు దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ ఈజ్. ఓకే, ఈ ప్లేడ్ ద గేమ్ విత్ ఈజ్ అంటారు. అంటే ఏంటి? ఎఫర్ట్లెస్ అనే మీనింగ్లో కూడా ఈజ్ అని వాడతాం. అంటే చాలా తేలికగా, అవలీలగా అంటాం కదా, అవలీలగా, దట్ ఈస్ ఈజ్. నెక్స్ట్ రీన్ ఇన్, ఇవన్నీ ఈరోజు పేపర్లో ఇంకొక ఎడిటోరియల్ వచ్చినటువంటి పదాలు అనమాట. రీన్ ఇన్ అంటే ఏంటమ్మా? కంట్రోల్. వి ట్రై టు రీన్ ఇన్ అవర్ ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ, అంటే
మా ఎక్సైట్మెంట్ని క్యూరియాసిటీని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాము. ఒక ఎమోషన్ని అదుపులో పెట్టుకోవడం అనే సెన్స్లో మనం రీన్ ఇన్ అని ఒక ఫ్రేజల్ వర్బ్ని వాడతాం. రీన్ ఇన్ ఇస్ బేసిక్లీ వర్బ్. టు తర్వాత V1 కదా, సో V1 ప్లేస్లో రీన్ ఇన్, దిస్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రాన్సిజెన్స్. జెన్స్ ఈఎన్సిఈ కదా, అంటే ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఇంట్రాన్సిజెన్స్ అంటే ఏంటమ్మా, స్టబర్న్గా ఉండడం, మొండిగా, రైట్? వెన్ యు ఆర్ వెరీ స్టబర్న్ అనేది యాడ్జెక్టివ్, స్టబర్న్నెస్ నౌన్. ఆబ్స్టినేట్ యాడ్జెక్టివ్, ఆబ్స్టినెన్స్ నౌన్. ఆబ్స్టినేట్ adjective, abstinence noun. Officials yesterday blamed council intransigence, okay, అంటే మొండితనం, ఫర్ ద ఫెయిల్యూర్ టు రీచ్ ఎ డీల్. ఒక డీల్ కుదుర్చుకోవడానికి ఎంత మొండిగా వ్యవహరించారో అన్న దాన్ని అఫీషియల్స్ దాన్ని తప్పుపట్టారు, బ్లేమ్ చేశారు, క్రిటిసైజ్ చేశారు అర్థం. ఓకే, ద క్వాలిటీ ఆఫ్ రెఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్స్ ఆర్ బిహేవియర్. ఏమాత్రం కూడా మార్చుకోవడానికి ఇష్టపడకపోవడం, అంటే బాగా రిజిడ్గా ఉండడం, మొండిగా ఉండడం, దట్ ఈస్ బేసిక్లీ ఇంట్రాన్సిజెన్స్. డెబిలిటేటింగ్, దిస్ ఈస్ బేసిక్లీ adjective used in a negative context. DE is basically a negative. Debilitating అంటే ఏంటమ్మా, మిమ్మల్ని బాగా బలహీనంగా చేయడం, దట్ ఈస్ వీకనింగ్. ఓకే, మిమ్మల్ని మీ సత్తువని లేకుండా చేయడం, బాగా వీకెన్ చేయడం అనే కాంటెక్స్లో వాడతాం. వీకెనింగ్ అనొచ్చు. ఎన్ఫీబుల్ అంటే ఏంటి, వీక్. ఎనర్వేటింగ్ అంటే ఏంటి, మీరు బాగా అలసిపోయేలా చేయడం, అంటే వీకెన్ చేయడం. డయాబెటీస్ కెన్ బి సివియర్లీ డెబిలిటేటింగ్. సో చాలా వరకు డయాబెటీస్ అన్నది మనల్ని వీక్ చేసే విధంగా ఉండబోతుంది, ఆర్ ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్. మన లైఫ్నే, ప్రాణాలకే ప్రమాదం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇఫ్ నాట్ ట్రీటెడ్ రెగ్యులర్లీ. దాన్ని రెగ్యులర్గా ట్రీట్ చేయకపోతే మాత్రం చాలా వరకు ఓకే ప్రమాదం, రిస్క్ కాబోతుంది. మేకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫిజికల్లీ వీక్, దట్ ఈస్ డెబిలిటేటింగ్. ఓకే, ఈ పదం చాలా ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ హాస్టేజ్. హాస్టేజ్ అంటే ఎవరైనా బందీగా ఉంచడం. మీకు ఈ పదం తెలుసు బాగా. హాస్టేజ్ అంటే ఎవరైనా బందీలుగా ఉంచడం. డీటైనీ అంటాం, క్యాప్టివ్. డీటైన్ అంటే అరెస్ట్ చేయడం. డీటైన్ అంటే ఎక్కడికి కదలనివ్వకుండా 4 గోడల మధ్య అతన్ని బంధించడం. సో డీటైనీ అంటే ఆ బంధించబడ్డ వ్యక్తి. క్లియర్? క్యాప్టివ్ అంటే ఏంటి, క్యాప్చర్, క్యాప్టివ్, బందీని క్యాప్టివ్ అంటాం. హీ వాజ్ టేకెన్ ఆర్ హీ వాజ్ హెల్డ్ హోస్టేజ్ బై ద గన్మెన్. సో హోస్టేజ్ అంటే అతన్ని బందీగా ఉంచడం జరిగింది గన్మెన్లు. ఓకే, హోస్టేజ్. ట్రూస్, TRUCE. ట్రూస్ అనేది ఒక రకంగా ఎలా చెప్పాలంటే కాల్పుల విరమణ అంటాం. శాంతి, కాల్పుల విరమణ అంటే ఇంకా సీజ్ ఫైర్ అంటాం కదా, సీజ్ ఫైర్. ఎస్, సీజ్ ఫైర్ అన్న ట్రూస్ అన్న సేమ్. సెసేషన్ ఆఫ్ హాస్టిలిటీస్, అన్ఫ్రెండ్లీనెస్ ఇంకా వద్దు, అనవసరమైన వైలెన్స్ వద్దు, మనం ఇంకా చర్చించి విల్ బీ ఫ్రెండ్లీ. దట్ ఈస్ బేసిక్లీ యువర్ ట్రూస్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ రైవల్రీ ద 2 companies హ్యావ్ అగ్రీడ్ అ ట్రూస్. సో ఇంకా శాంతి ఒప్పందాన్ని మనం ట్రూస్ అని చెప్పచ్చు. క్లియర్? నెక్స్ట్ బ్యాంక్ రోల్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. బ్యాంక్, పేరులోనే బ్యాంక్ ఉంది. బ్యాంక్ అంటేనే మనీ. బ్యాంక్ రోల్ చేయడం అంటే ఫండింగ్ చేయడం. మనం ప్రొడ్యూసర్స్ అంటాం కదా, ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, దే ఇన్వెస్ట్ మనీ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ఫినాన్స్ అనొచ్చు, ఫండ్ అనొచ్చు. డబ్బుల్ని ఇవ్వడం, డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం, రైట్? ఎ జాయింట్ ప్రాజెక్ట్ బ్యాంక్ రోల్డ్ బై ద US స్పేస్ ఏజెన్సీ. అంటే ఇన్వెస్టెడ్ బై, ఫండెడ్ బై, ఫినాన్స్డ్ బై, బ్యాంక్ రోల్డ్. ఓకే, టు సపోర్ట్ ఏ పర్సన్ ఆర్ యాక్టివిటీ ఫినాన్షియల్లీ, ఆర్థికంగా వారికి సహకారాన్ని అందించడం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం అనొచ్చు కదా. ప్రొడ్యూసర్స్ని ఇప్పుడు అందరు బ్యాంక్ రోలర్స్ అని అంటారు. ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటే పేపర్స్లో మీకు కనిపిస్తుంటుంది. ఈ ప్రొడ్యూస్ ద ఫిలిం అంటారు, ఈ బ్యాంక్ రోల్డ్ అంటే ఫినాన్షియల్గా, ఆర్థికంగా ఆ ప్రాజెక్ట్కి సహకారాన్ని అందించడం, సపోర్ట్ని అందించడం. దట్ ఈస్ బేసిక్లీ బ్యాంక్ రోల్. ఇట్స్ వర్బ్. క్లియర్? నెక్స్ట్ అసైన్మెంట్ని చూద్దాం ఒకసారి. అసైన్మెంట్ ఆఫ్ ద డే మనం ఈరోజు చూడబోతున్నాం. ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ అయితే చేసేసాం కాబట్టి అసైన్మెంట్ ఆఫ్ ద డేని మీరందరూ కూడా, ఇది అయిపోయింది కదా, ఫస్ట్ వన్ ఇస్ ఓవర్, దిస్ ఇస్ డన్. ఓకే, సెకండ్ వన్ చూడండి, ఇది మన అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇది వదిలేయండి, దీన్ని పట్టించుకోవద్దు. దిస్ వన్ చోక్ అంటున్నాం, స్ట్రాంగిల్ అంటున్నాం, స్ట్రాంగులేట్. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్. వర్బ్గా వాడతామంట 8 letter వర్డ్ అని. ఓకే,
సో వాట్ ఈస్ దట్ వర్డ్? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలానే ఈ పారాగ్రాఫ్లో ఏ ఎర్రర్స్ ఉన్నాయి? హమాస్ సెడ్ ఆన్ థర్స్డే దట్ ఇట్ వాస్ సెండింగ్ డెలిగేషన్ టు ఈజిప్ట్ ఫర్ ఫర్దర్ సీజ్ ఫైర్ టాక్స్. ఇందాక వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఇన్ ఎ న్యూ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ అటెంప్ట్స్ బై ఇంటర్నేషనల్ మీడియేటర్స్ టు హ్యామర్ డౌన్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ఇజ్రాయిల్ అండ్ ద మిలిటెంట్ గ్రూప్ టు ఎండ్ ద వార్ ఇన్ గాజా. సో లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది పేపర్ నుంచి మనం సేకరించడం జరిగింది. ఇందులో గ్రామాటికల్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అలానే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు ఐఎస్ఈ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. నేను మళ్ళీ మండే మీ ముందుకు వచ్చేస్తాను విత్ సొల్యూషన్ అండ్ ఎడిటోరియల్. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్.